హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దొండకాయ వేపుడిని 10 నిమిషాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దొండకాయ వేపుడిని అన్నంలో కలుపుకొని తినచ్చు, దోసకాయ పప్పు, చారు, రసం ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా నంచుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలా అనుకున్నప్పుడు ఇలా క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడిని ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ దొండకాయ వేపుడు కోసం నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయల్ని శుభ్రంగా ఈ విధంగా కడిగి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి కడిగి తీసేసుకున్నాక ఇప్పుడు ఈ దొండకాయల్ని కట్ చేసుకోవాలి. దొండకాయల్ని మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే వేపుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క దొండకాయని తీసుకొని చివరున ఎడ్జెస్ తీసేసుకొని ఇప్పుడు ఈ దొండకాయని 4 ముక్కలుగా ఇలా నేను చూపించే విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కూర చేసుకునేటప్పుడు దొండకాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే ఇందులో పండిపోయిన ఉంటూ ఉంటాయి కదా. ఈ విధంగా 4 ముక్కలుగా ఒక్కొక్క దొండకాయని కట్ చేసేసుకొని తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్నవైతే 5-6 ముక్కల దాకా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా సన్నగా పొడవుగా ఉండాలి. ఇలా మొత్తం దొండకాయల్ని ఈ విధంగానే కట్ చేసుకొని తీసుకోవాలి. దొండకాయలన్నింటినీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేపుడు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇలా 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 2 స్పూన్ల పోపు గింజలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి. పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోలేదండి, డైరెక్ట్గానే వేసుకున్నా. ఎండుమిర్చిని కూడా లైట్గా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో దొండకాయలు వేసి వేయించుకుంటాం కాబట్టి ఎక్కువగా వేగనవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి దొండకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసేసుకొని ఉప్పు, పసుపు, దొండకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా బాగా కలిసేలాగా కింద నుంచి పైకి అనుకుంటూ కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు మగ్గేంత వరకు ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం నీళ్లు పోసి ఉడికించుకోం కాబట్టి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే దొండకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసేసుకుని దొండకాయ ముక్కలన్నీ కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కల్ని ఈ విధంగా పూర్తిగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న దొండకాయ ముక్కలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండానే మనం ఈ దొండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత వేయించుకుంటున్నాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఇలా దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇలా పూర్తిగా వేగిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలానే కూర మొత్తానికి సరిపడా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూరకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోండి. అప్పుడు 1 నిమిషం మనం వేయించుకున్నామంటే ఈ మసాలాలన్నీ దొండకాయలకు బాగా బట్టి ఫ్రై అవుతాయి. ఇలా 1 నిమిషం పాటు మసాలాలన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకున్నామంటే దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఇలా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని కొత్తిమీర అంతా కూడా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిపేసేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో వేడివేడిగా ఇలా అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలానే పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.